గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు, పర్మనెంట్ ఇతర పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు సిద్ధమవుతామని పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధి లైట్ల నిర్వహణ, పన్నుల వసూలు తదితర పనులు నిర్వహిస్తూ ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గ్రామ పంచాయతీ కార్మికుల కనీస వేతనాలు పెంచుతామని, అర్హత కలిగిన వారిని పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారని, ఇంతవరకు ఏ ఒక్క సమస్య పరిష్కరించలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా కష్టాలు పోతాయని ఆశపడ్డ కార్మికులకు నిరాశ మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి గ్రామ పంచాయతీ కార్మికులపైన ఏమాత్రం ప్రేమ ఉన్నా వెంటనే కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఉద్యోగ భద్రతకు ముప్పుగా ఉన్న మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి కనీస వేతనాలు చెల్లించి అర్హత కలిగిన కార్మికులను పర్మనెంట్ చేయాలని, ప్రమాద బీమా 10 లక్షలు చెల్లించాలని, బిల్ కలెక్టర్ కారోబార్లకు ప్రత్యేక హోదా కల్పించాలని కోరారు. జిల్లాలో గతంలో ఇచ్చిన సర్క్యులర్లను అమలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోస్టల్ బీమా, ఆదివారం సెలవు, 8 గంటల పని, బట్టలు, చెప్పులు, నూనెలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే నిరవధిక సమ్మెకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చింతపల్లి బయన్న, పొన్న అంజయ్య, పి సర్వయ్య, ఎర్ర అరుణ, నరసయ్య, జానయ్య, రామలింగయ్య, ఎండి జహీర్, పి చంద్రయ్య, సైదులు, మరియమ్మ, రమేష్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన ఎన్నికల వాగ్దానాన్ని జిందాబాద్ 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 జిందాబాద్. ఈరోజు ఏమైనా పంచాయతీ కార్యదర్శిని అడిగితే ఈరోజు డబ్బులు లేవనేటువంటి పద్ధతుల్లో ఈరోజు సమాధానం చెప్తున్నారు. అందుకనే మేము అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలి. ఈరోజు పోస్టల్ బీమా అమలు చేయాలి. సబ్బులు, బట్టలు, చెప్పులు, నూనెలు ఇవ్వాలి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఈరోజు కార్మికులకు మల్టీపర్పస్ విధానం రద్దు చేస్తాం, కనీస వేతనాలు అమలు చేస్తాం, కార్మికుల్ని పర్మనెంట్ చేస్తాం, ఇలా 26,000 వేతనాన్ని కూడా అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. అమలు చేయడం లేదు. వీటికి నిరసనగానే ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలు కాక పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు అవసరమైతే నిరవధిక సమ్మెకు సిద్ధమవుతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కేటగిరీ వారీగా పనులు అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. గ్రామంలో గ్రామ పంచాయతీ కార్మికులు ఒక్కొక్కరు 40-50 సంవత్సరాలు పనిచేసి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. కాబట్టి అలాంటి తీసేయకుండా 60 సంవత్సరాలు నిన్న వారికి ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఎగ్జిక్యూషన్ ఇవ్వాలి. అదేవిధంగా ప్రమాదంలో మరణించినటువంటి గ్రామ పంచాయతీ కార్మికులందరికీ ప్రమాదం చనిపోయిన కార్మికులందరికీ ఇన్సూరెన్స్ ఇవ్వాలి. అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీ కార్మిక సమస్యల మీద పరిష్కారం చేయకపోతే ఇంతకుముందు ధర్నాలు చేస్తాం, ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి మేము ధర్నాలు చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము.